అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హరీష్ బాబు ఎమ్మెల్యే ఉండి ఇక్కడ రోడ్ల కోసం మాట్లాడే కరీంనగర్ హైదరాబాద్ రోడ్ గురించి చూడండి. ఈ బిడ్డ ఆదిత్య మండల్ ఇలా ఒక బెంగాలీ సమాజంలో పుట్టిన బిడ్డ. మరి మధ్యాహ్నం 2 గంటలకు మోటార్ సైకిల్ మీద వస్తుంటే ఇక్కడే 2 బ్రిడ్జిలు ఉన్నాయి, నారో బ్రిడ్జిలు ఉన్నాయి. గత 15 సంవత్సరాలుగా నెలకు ఒకరో ఇద్దరు చచ్చిపోతా ఉన్నారు ఈ బ్రిడ్జిలలో. లేకపోతే యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, క్షతగాత్రులు అవుతా ఉన్నారు. వీళ్ళ గురించి ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఒక ఇంజనీరు పట్టించుకోడు, ఒక ఎమ్మెల్యే పట్టించుకోడు. కాంగ్రెస్ పార్టీలో అయితే కథమైపోయినారు. మొత్తం కూడా ప్రజల జీవితాల మీద కూడా ఏ మాత్రం శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇవాళ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో 8 మంది చిక్కుకొని పోతే ఇవాళ ముఖ్యమంత్రి ఏమో ఇవాళ మంచిర్యాల ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారానికి వస్తున్నాడు. ఒక ఆయన కోమరెడ్డి వెంకటరెడ్డి ఏమో ఇవాళ అమెరికాల మరి ఎంజాయ్ చేస్తా ఉన్నాడు, దుబాయ్ అమెరికాలల్లా. ఇంకొక మినిస్టర్ ఆయన అమెరికాలనే పోయాడు. ఇవాళ ప్రజల ప్రాణాల గురించి ఏ మాత్రం శ్రద్ధ లేదు వీళ్ళకు. ఇవాళ కాగజ్ నగర్ నుంచి సిర్పూర్ పోయే రోడ్డు బ్రిడ్జ్ 10 సంవత్సరాల వరకు రిపేర్ కానీ నామకే వాసే రిపేర్ చేశాడు, పడేసాడు. కాగజ్ నగర్ నుంచి అందేలి దైగాం పోయేటప్పుడు అందేలి బ్రిడ్జ్ ఇప్పటికి కూడా బంద్ ఉన్నది. అదే విధంగా కాగజ్ నగర్ నుంచి ఈస్గాంకి వచ్చేటప్పుడు 2 నారో బ్రిడ్జిలు ఉన్నాయి. ఈ 2 నారో బ్రిడ్జిలు మొత్తం ఇరుకుగా ఉన్నాయి. రాత్రిపూడైతే గోస కాదు. ఎంతమంది దెబ్బలు తగిలినాయో, ఎంతమందికి ఇబ్బందులైనాయో ఇక చెప్పనీకి అలవి కాదు. రాత్రిపూట లేడీస్ కు కాళ్ళు చేతులు ఇరుగుతా ఉన్నాయి, మోటార్ సైకిల్ వాళ్ళు పొద్దుపూటనే కింద పడతా ఉన్నారు. కనీసం ఈ బ్రిడ్జిలు ఉన్నాయి అని చెప్పి ఒక రోడ్డు సైన్ కూడా వేయలేరు. కనీసం ఒక స్పీడ్ బ్రేకర్ లేదు. ఈ బ్రిడ్జిలను మొత్తం కూడా వైడ్ చేసే ప్లాన్ లేదు. తిప్పి కొడితే 3 కోట్ల 4 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ 3 కోట్ల 4 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించలేరా ప్రభుత్వం? నాకు అర్థం కాదు. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా ఎన్నికల ప్రచారానికి వస్తున్నావు కదా, పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఈ ప్రజల గురించి, ప్రాణాల గురించి ఎప్పుడైనా ఆలోచించినవా? ఈ 1 నెలలోనే 2 చచ్చిపోయినరు, ఎంతో మందికి దెబ్బలు తగిలినాయి. పోలీసులను అడిగితేనేమో బ్రిడ్జి ఇరుకకుంది, మేమేం చేయాలంటారు. ఇంజనీర్లు అడిగితేనేమో డబ్బులు వస్తే లేవంటారు. మరి ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు హరీష్ బాబు? కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది నాయకులు ఉన్నారు. కోనేరు కోనప్ప 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఏం చేసిండు? మరి ఈ బ్రిడ్జి ఎందుకు వైడ్ చేయలేదు? ఇలా హరీష్ బాబు మరి వాళ్ళ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా, వాళ్ళ కేంద్ర నిధులు తీసుకొచ్చి ఎందుకు ఈ రోడ్లు వైడ్ చేస్తలేడు? ఈ బ్రిడ్జిలు ఎందుకు వైడ్ చేస్తలేడు? ఈ దైగావ్ నుంచి మరి కాగజ్ నగర్ వచ్చే బ్రిడ్జిలు 2-3 అందేల్లి, దాని తర్వాత ఇంకా 2-3 వాగుల మీద బ్రిడ్జిలు ఉన్నాయి. అవి కూడా మొత్తం ఖతమైపోయినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.